తమ జీవనాధారమైన వ్యవసాయాన్ని విడిచిపెట్టకుండా కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ తన కలను సాకారం చేసుకుంటున్నాడు ఆ యువకుడు. ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ మరోవైపు ర్యాంప్ వాక్తో మోడలింగ్ రంగంలో రాణిస్తున్న ఆ యువకుడు ఎవరో తెలియాలంటే ఇది చూడండి. చిరునవ్వుతో తలకు రుమాలు చుడుతూ పంట పొలంలోని చెట్టు కింద సేద తీరుతున్న ఈ యువకుడి పేరు అనికేత్ గిత్తే. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని కొలహారి గ్రామానికి చెందిన డాక్టర్ మధుసూదన్ గిత్తే వర్షాబాయి దంపతులకు 4 సంతానం. వీరిలో 2 కూతుళ్లు 2 కుమారులు ఉన్నారు. అందులో 3వ వాడు అనికేత్. చిన్నతనంలో తన తాత ద్వారా పంట పొలానికి వెళ్లి వ్యవసాయ పనుల గురించి తెలుసుకున్నాడు అనికేత్. ఇప్పుడు అదే అతని జీవనాధారమైంది. తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలు తన భుజస్కంధాలపై పడ్డాయి. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల పాలు చేశాయి. ఈ పరిస్థితుల్లో తమకున్న పంట భూమిని నమ్ముకొని కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేస్తూనే మరోపక్క చదువును కొనసాగిస్తున్నాడు. స్వీయ ఛాలెంజ్తో వివిధ పంటలను సాగు చేస్తూ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాడు. మొదట వ్యవసాయంలో కొంత నష్టాన్ని చవిచూసినప్పటికీ కృంగిపోకుండా ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే సాధిస్తానన్న నమ్మకంతో సాగులో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం క్యాలీఫ్లవర్, మొక్కజొన్న, పుచ్చకాయ వంటి పంటలను సాగు చేస్తున్నాడు. నా పేరు అనికేత్ గిత్తే. నాకు అందరూ మోడల్ ఫార్మర్ అని గుర్తుపడతారు. అయితే నేను స్టార్టింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 17 మన నలంద కాలేజ్లో ఒక మూవీ జరిగింది. మూవీ షూట్ ఉన్నప్పుడు నేను ఆలోచించిన, అందరూ చేస్తున్నారు, మరి మనం చేయలేమా? కానీ మన దగ్గర ఒక ఉన్నది టాలెంట్, అది చూపిద్దామంటే నేను స్టార్ట్ చేసిన. అప్పుడు నాకు ఏం తెలియకుండా స్టార్టింగ్కి నేను అప్పుడు ఆడిషన్స్ కోసం ఢిల్లీకి వెళ్ళాను. ఎన్నో రకాలుగా ఆడిషన్ ఇచ్చాను. అక్కడ పోయినాక నాకు ఒక అర్థమైంది, అంటే మనం ఇంకా కష్టపడాలా, మేము చాలా వెనుక ఉన్నాం, మన ఆదిలాబాద్ జిల్లా చాలా వెనుక ఉన్నది, ఇంకా కష్టపడితే మనకు ఒక పేరు వస్తుంది అని అప్పుడే ఆలోచించిన. మరి ఎక్స్పీరియన్స్తో పాటు ఫస్ట్ ఈవెంట్ నేను మిస్టర్ అండ్ మిస్ ఏషియా ఇంటర్నేషనల్లో పాల్గొన్నాను. దాంట్లో ఫైనలిస్ట్గా నేను ఎంపిక అయ్యాను. మళ్ళీ ఆ ఈవెంట్ తర్వాత మన ఆదిలాబాద్లో మిస్టర్ అండ్ మిస్ తెలంగాణ రోడీస్ ఐకానిక్ అనేసి మిస్టర్ అండ్ మిస్ తెలంగాణ రోడీస్ అనే ఈవెంట్ జరిగింది. ఆడ కూడా సెలెక్ట్ అయ్యాను. దాంట్లో మంచిగానే ఒక రేంజ్ వచ్చింది. అరే నేను అనుకున్నా, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం స్టార్ట్ అవుతుంది అనుకున్నా. మళ్ళీ ఆదిలాబాద్లో మిస్టర్ బెస్ట్ పర్సనాలిటీ గెలిచిన మన అబిద్ సల్మాన్ అని ఆయన స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ మనం హింగన్ ఘాట్లో మహారాష్ట్రలో ఒక బెస్ట్ పర్సనాలిటీ అనే అవార్డు వచ్చింది, బెస్ట్ యాటిట్యూడ్ అవార్డ్స్ వచ్చింది. దాంతో పాటు మనకు మెయిన్ అవార్డు వచ్చింది, అంటే మిస్టర్ మహారాష్ట్ర 2021 గెలిచాను. ఒక పక్క జీవనోపాధి కోసం వ్యవసాయం చేస్తూనే మరోపక్క తన కలను సాకారం చేసుకుంటున్నాడు అనికేత్. మోడలింగ్ రంగంలో రాణించాలన్నది అతని ఆశయం. ఇందుకోసం 3 సంవత్సరాల పాటు కష్టపడ్డాడు, శిక్షణ కూడా తీసుకున్నాడు. మోడలింగ్ రంగంలో కావలసిన శరీరాకృతి కోసం వ్యాయామం చేస్తున్నాడు. అడపాదడపా ఈవెంట్లలో పాల్గొంటున్నాడు. గతంలో ఆగ్రాలో నిర్వహించిన మిస్టర్ ఆసియా ఇంటర్నేషనల్ పోటీల్లో 2nd ఫైనలిస్ట్గా, మహారాష్ట్రలోని హింగన్ ఘాట్లో నిర్వహించిన పోటీల్లో బెస్ట్ పర్సనాలిటీగా పురస్కారాలను అందుకున్నాడు. యవత్మాల్లో నిర్వహించిన పోటీల్లో మిస్టర్ మహారాష్ట్రగా కూడా పురస్కారాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం పలు పోటీలకు జ్యూరీ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఫ్యాషన్ కొరియోగ్రఫీలో శిక్షణను ఇస్తున్నాడు. తాజాగా సినిమాలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల విడుదలైన మిషన్ C1000 సినిమాలో 3 నిమిషాల నిడివి ఉన్న ఓ పాత్రలో నటించాడు. ఈ సినిమా ఒకేసారి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదలయ్యింది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న తనకు ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ సహకరిస్తే ఈ మోడలింగ్ రంగంలో తాను మరింత రాణిస్తానని అంటున్నాడు అనికేత్ గిత్తే. ఆల్ ఓవర్ ఇండియాలో ఓటింగ్ నడుస్తుండే. ఓటింగ్ నడేటప్పుడు మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలా ఓట్ చేసింది అన్న. 5673 ఓట్స్ వచ్చిన తర్వాత నేను 1000 చేంజ్ ఓట్తో గెలిచాను. మళ్ళీ దాంట్లో పాటు ఇంకొకటి ఓటింగ్ పెట్టిండ్రు, దాంట్లో 64 ఓట్స్ తోటి గెలిచాను. అప్పుడు మిస్టర్ మహారాష్ట్ర ఎంపిక అయిన తర్వాత మిస్టర్ మహారాష్ట్రలో వెళ్ళినాక మిస్టర్ మహారాష్ట్ర యాక్చువల్లీ వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్ ఏంటి అంటే ఓం ట్రస్ట్ ప్రెసిడెంట్ మిస్టర్ అండ్ మిస్ మహారాష్ట్ర. ఆయన ఆర్గనైజర్ మిస్టర్ విశాల్ దాహలే మన ఆదిలాబాద్కి వెళ్ళి ప్రవీణ్ జోషి ఇద్దరు ఈవెంట్ తీసుకుంటారు ఆల్ ఓవర్ ఇండియాలో. అయితే వాళ్ళ ఈవెంట్ లో పోయినాక నేను మిస్టర్ మహారాష్ట్ర గెలిచిన అవార్డు వచ్చింది. వాళ్ళతోటి ఒక బాండ్ క్రియేట్ అయింది. ఆ బాండ్ వల్లనే ఇప్పటిదాకా నేను ఎన్నో మోడలింగ్ చేసిన, ఎన్నో ఫ్యాషన్ కొరియోగ్రఫీ చేసిన, ఎన్నో మూవీస్ కి ఒక 2 మూవీస్ లో కూడా వర్క్ చేసిన. అన్ని ఆపర్చునిటీ నాకు మోడలింగ్ కెరియర్ లో ప్లస్ మూవీ కెరియర్ లో నాకు ఆపర్చునిటీ దొరికింది అంటే మిస్టర్ మహారాష్ట్ర వల్లనే. మిస్టర్ మహారాష్ట్ర వల్ల మా విశాల్ దాహలే, ప్రవీణ్ జోషి సార్ వాళ్ళు
చాలా సపోర్ట్ చేసిండు. నువ్వు కష్టపడుతున్నావు అనికేత్, ఇలానే కష్టపడు, మేము నీ వెనక ఉన్నామంటే వాళ్ళు ఒక్క ప్రామిస్ ఇచ్చిండు అంటే వాళ్ళ మోటివేషన్ తో నేను ఇప్పటిదాకా మంచిగా ఒక రేంజ్ లో ఉన్నాను. కాగా ఒక పక్క వ్యవసాయం చేసుకుంటూ తనకు ఆసక్తి ఉన్న రంగంలోనూ అనికేత్ రాణిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నతనం నుండి తన లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమిస్తూ గుర్తింపును సాధించాడని అంటున్నారు. ప్రభుత్వం తోడ్పాటును అందించాలని కోరుతున్నారు. సో నా పేరు మయూర్ గితే. అనికేత్ గితే నాకు తమ్ముడు అవుతాడు. సో 2014-16 నుంచి నేను చూస్తున్నాను యాజ్ ఏ వేరియంట్గా బ్రదర్గా. తన ఎక్స్పీరియన్స్ని చూస్తే, తన లుక్ని అట్లా చూసుకుంటే లైక్ హీ షో మీ ది ఇంట్రెస్ట్ చూపించిండు మోడలింగ్లో, కెరియర్లో. సో అట్లా స్టార్ట్ చేసిండు, మేము కూడా ఎంకరేజ్ చేసినాం మంచిగా తమ్ముడిని. సో అలా 2018లో వానికి మిస్ తెలంగాణ అవార్డు కూడా వచ్చింది, మిస్టర్ తెలంగాణ అవార్డు వచ్చింది. తర్వాత మోడలింగ్ కెరియర్తో పాటు కూడా తను పొలంని చూసుకుంటాడు, మొత్తం టైం పొలంలో కూడా ఇస్తాడు. సో దానికి మేము వాడికి చాలా సపోర్ట్ చేస్తున్నాం అనమాట. సో యాజ్ పర్ ది నా ఈ జనరేషన్లో ఇంత కష్టపడి పని చేసి ఫార్మర్ నుంచి ఎదగడానికి ట్రై చేస్తున్నాడు. సో మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, అట్లానే అందరూ కూడా సపోర్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూనే మరోవైపు ర్యాంప్ వాక్ చేస్తూ మోడలింగ్ రంగంలో రాణిస్తున్న అనికేత్ గిత్తే రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకొని ఊరికి గొప్ప పేరు తీసుకురావాలని ఆ గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.